హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన ఇండియా 2047లో ఎలా ఉండబోతుంది, ఏమేమి మార్పులు వస్తాయంటారు, అదేవిధంగా డెమోగ్రఫికల్గా జియోగ్రఫికల్గా మన ఇండియా ఎలా ఉండబోతుంది, మన ఇండియన్ ఎకానమీ కానీ, మన ఇండియన్ సొసైటీ కానీ, మన ఇండియన్ ఓవరాల్ జాబ్ ఆపర్చునిటీ పరంగా కానీ, మన ఇండియా జాబ్ విషయంలోనే కాకుండా బిజినెస్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా, స్కిల్స్ విషయంలో కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. సో దట్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియో కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామా. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఎకానమీ. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మన ఇండియాలో ఇప్పుడు చూసుకున్నా కానీ, ఇంకెప్పటికైనా చూసుకున్నా కానీ డెవలప్డ్ కంట్రీగానే ఉంటుంది, కానీ డెవలప్డ్ కంట్రీగా ఉండట్లేదని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా ప్రజెంట్ మనం డెవలపింగ్ నేషన్గానే ఉన్నాం, కానీ ఫ్యూచర్లో డెవలప్డ్ నేషన్గా అయితే మారబోతున్నాం, ఇది కన్ఫామ్. అండ్ అదేవిధంగా హై ఇన్కమ్ నేషన్గా ఉంటుంది. మన జీడిపి ఫ్యూచర్లో కూడా $25 to $50 trillion రీచ్ అవ్వబోతుంది. వరల్డ్ టాప్ 3 ఎకానమీస్లో మన ఇండియా ఫస్ట్ పొజిషన్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది మన నేషన్ ఫస్ట్, ఇండియా ఫస్ట్ అంటే కనుక డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నెరవేరుతాయి, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎకానమీ పరంగా చాలా మట్టికి నేనైతే కన్ఫ్యూజన్ లేకుండా సొల్యూషన్ అయితే ఇచ్చానుకున్నాను. డెఫినెట్గా మన ఇండియా అనేది ఎకానమీ పరంగా ఫ్యూచర్లో టాప్ 3 పొజిషన్లో ఖచ్చితంగా మన ఇండియా అనేది ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీడిపిని చూసి, మన ఎకానమీని చూసి షాక్ అవ్వాల్సిందే, ఇంక్లూడింగ్ చైనాతో సహా. ఇంకా రెండోది చూసుకున్నట్లయితే పాపులేషన్. మన ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు చూస్తే 140 కోట్ల మందే ఉన్నారు. పాపులేషన్ చూసుకున్నట్లయితే మనకి దాదాపు 140 కోట్ల మంది ఉన్నా కానీ ఫ్యూచర్లో మన ఇండియా అనేది లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీగా ఉండబోతుంది. అరౌండ్ 1.5 బిలియన్ పీపుల్గా అయితే ఉంటారు. ఇది రికార్డ్ అయితే సృష్టించబోతుంది. ఇంతమంది జనాలు ఉండటం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు, యూత్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించగలిగితే స్కిల్ ఫోర్స్డ్ మెంబర్స్గా ఉంటారు. సో దట్ మనకి ఎకానమీ అనేది చాలా వేగంగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది జనాభా ఉండటం వల్ల కూడా మనకి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. రిగార్డింగ్ ఏవైతే కొంత పాపులేషన్ పరంగా, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పరంగా కొంత పెన్షన్స్ కానీ, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మట్టికి బర్డెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసరికి యంగ్ పీపుల్ ఉంటారు, అది మాత్రం కన్ఫర్మ్. అట్ ది సేమ్ టైం వర్కింగ్ ఏజ్ పీపుల్ కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా మెయిన్ ఆస్పెక్ట్ కాబట్టి, వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన ఇండియా గ్రోత్కి చాలా మటుకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా మూడవది వచ్చేసరికి టెక్నాలజీ. మన ఇండియా ఫ్యూచర్లో డెఫినెట్గా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ, స్పేస్ అండ్ డిజిటల్ సర్వీసెస్లో కానీ, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మన ఇండియా బిగ్ ప్రాసెస్ అయితే చేయబోతుంది. సో ఖచ్చితంగా బిగ్ చేంజ్ అనేది తీసుకురాబోతున్నాం ఫ్యూచర్లో. ఎందుకంటే మనం ఇప్పుడే సెమీ కండక్టర్ హబ్ని అయితే లాంచ్ చేసాం, ఇనిషియేటివ్ తీసాం. డెఫినెట్గా ఇది ఇంకా మరింతగా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. హైయెస్ట్ రికార్డింగ్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం ఫ్యూచర్లో, అందులో నో డౌట్ అట్ ఆల్. అండ్ మన ఇండియాలో గ్లోబల్ టెక్ అండ్ స్టార్టప్ హబ్గా కూడా ఫ్యూచర్లో మన ఇండియా హవా అనేది ఏంటో చూపించబోతున్నాం ప్రపంచ దేశాలకి. సో టెక్నాలజీ విషయంలో ఏఐ కానీ, లేదనుకోండి డేటా సెంటర్స్ విషయంలో కానీ, మిగతా ఆస్పెక్ట్స్ ఏవైనా కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, అన్ని విషయాల్లో కూడా మన ఇండియా అనేది టాప్ మోస్ట్ లెవెల్లో ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద కూడా ఉండబోతుంది. మనం సెమీ కండక్టర్స్తో పాటే కాకుండా మనం మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా కానీ మన ఇండియా అనేది చాలా శరవేగంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. సో దట్ ఎంతోమందికి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కలిగితే, అదేవిధంగా బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మన ఇండియన్ జీడిపి చాలా శరవేగంగా అయితే ఫ్యూచర్లో పెరగబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. చాలామంది పీపుల్ చదువుకునే వాళ్ళు కానీ, ఏవైతే యూత్ పీపుల్ కానీ, మనకి చదువుకునే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఆర్టిఫిషియల్ రూపంలో
డిజిటల్ రూపంలో చాలా బాగా అందుతుంది. వర్క్ చేసే వాళ్ళకి కూడా స్కిల్స్ అనేవి డెవలప్ చేసే విధంగా దానికి కూడా సరివేగంగా ఆపర్చునిటీస్ అనేవి కలుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం వర్కింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఇన్కమ్ కూడా రెట్టింపు కాదు 100% అయితే మనం ఎక్కువ చూసే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ వేజెస్ కానీ లేదంటే ఏవైతే డైలీ ఇన్కమ్ కానీ ఏవైతే ఉంటున్నాయో ఈ శాలరీస్ అనేవి అవన్నీ కూడా హైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ మన ఇండియా అనేది టెక్నాలజీ రూపంలో, మనుషుల రూపంలో, జీడిపి రూపంలో, ఎకానమీ రూపంలో అన్ని విధాలుగా కూడా హ్యూజ్ లెవెల్లో గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా 4వది వచ్చేసరికి డిఫెన్స్ అండ్ గ్లోబల్ పవర్. డెఫినెట్గా మన ఇండియా అనేది ఇప్పటికే డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం రష్యా నుంచి చాలా మట్టుకి మనం ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. ఏవైతే S-500 కానీ దానికి సంబంధించిన ఫ్యూచరిస్టిక్ S-600 కానీ ఇవన్నీ కూడా మనం కాంట్రాక్ట్స్ అయితే కొన్ని అమౌంట్స్ అయితే మనం సెట్ చేసుకుంటున్నాం. సో దట్ మన డిఫెన్స్ పరంగా అన్ని విధాలుగా కూడా నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్, బట్ చాలా మట్టుకి ఫ్రాన్స్ నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, లేదంటే US నుంచి కానీ, మిగతా మన ఇజ్రాయెల్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ అన్ని విధాలుగా కూడా మనం టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి అయితే చెందుతున్నాం. సో దట్ మనం కూడా మన సొంతంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ అవుతున్నాం కాబట్టి మనం కూడా జెట్ ఇంజన్స్ కానీ, ఏదైతే ఫైటర్ జెట్స్ సంబంధించిన ఇంజన్స్ కానీ, దానికి సంబంధించిన మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెటల్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసుకోబోతాం డిఫెన్స్ పరంగా కూడా. సో దట్ మనకి ఇండియా అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో స్ట్రాంగ్ మిలిటరీని, అదేవిధంగా మిలిటరీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడంలో, ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా మనమైతే మన ఇండియా పాత్ర అయితే చాలా వేగంగా అయితే ఉండబోతుంది. వరల్డ్ వైడ్గా మన ఇండియా అనేది సత్తా ఏంటో ఫ్యూచర్లో అయితే చూడబోతున్నాం. అండ్ గ్లోబల్ పవర్ విషయంలో కూడా చూసినట్లయితే డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మేజర్ వరల్డ్ పవర్ అవుతున్నాం, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఏషియాలో కూడా మన ఒక కంట్రీ కీ కంట్రీగా, మెయిన్ కంట్రీగా ఉండబోతుంది ఫ్యూచర్లో, డెఫినెట్గా ఉంటుంది. అందులో ఇంకోటి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా 5th పాయింట్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎనర్జీ విషయంలో సోలార్ కానీ, విండ్ కానీ, క్లీన్ ఎనర్జీ కానీ ఫ్యూచర్లో అయితే ఎక్కువగా యూజ్ చేయబోతున్నాం. సో దట్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ కానీ ఎటువంటి కూడా అవకాశం అయితే ఉండదు. సో ఈ విధంగా కూడా మనం పొల్యూషన్ అయితే డిస్ట్రాయ్ చేసే విధంగా, మనం క్రియేట్ చేసే విధంగా ఉండము. ప్రతి విషయం కూడా పొల్యూషన్, ఏదైనా నాయిస్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, లేదనుకుంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా పొల్యూషన్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా దాన్ని మనం కంట్రోల్ చేయబోతున్నాం. సో దట్ మనకి ఎక్విప్మెంట్ అంతా కూడా శరవేగంగా మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా శరవేగంగా రాబోతుంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా. ఇంకా బేసికల్గా మనం చూసుకున్నట్లయితే అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్ చేంజెస్ అయితే కామన్గా ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి కూడా ఆ బిగ్ ఛాలెంజెస్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో, ఫేస్ చేస్తామో, దాని నుంచి కూడా మనం సార్ట్ అవుట్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ కూడా హీట్ గురించి కానీ, ఫ్లడ్స్ గురించి కానీ, పొల్యూషన్ గురించి కానీ ఇవన్నిటి మీద కూడా కంట్రోల్ అయితే చేసుకోబోతున్నారు, కంట్రోల్ అయితే చేయబోతున్నారు, ప్రికాషన్స్ కూడా తీసుకోబోతున్నారు. అన్ని విధాలుగా కూడా ఫ్యూచర్లో మన ఇండియా అనేది 2047 కల్లా డెఫినెట్గా మనం అన్ని విధాలుగా కూడా అన్ని ఛాలెంజెస్ కూడా మనం బీట్ అవుట్ చేయబోతున్నాం, ఫేస్ అవుట్ చేయబోతున్నాం, ఒక కంప్లీట్ సొల్యూషన్ అయితే తీసుకురాబోతున్నాం. ఇంకా 6వది వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మన ఇండియాలో వీటి మీద చాలా ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తూ ఉంటారు. బేసికల్గా హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా డెఫినెట్గా అవసరం. పర్టికులర్గా ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇలాంటివి అన్ని విషయాలుగా కూడా చాలా కాన్సన్ట్రేషన్ అయితే ఫోకస్డ్గా మనం చేస్తున్నాం. ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, లేదంటే బెటర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు కూడా. ఇంకా ఫ్యూచర్లో చాలా విధంగా డిజిటల్గా కూడా ఇంటిగ్రేట్ అయ్యి డెఫినెట్గా ముందుకైతే వెళ్ళబోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా. ఇంకా హెల్త్ విషయంలో అయితే డెఫినెట్గా ప్రైవేట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ కంపెనీస్ కానీ అన్ని విధాలుగా కూడా హాస్పిటల్స్ అయితే తీసుకురాబోతున్నారు. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ కానీ, వాటిల్లో ఉండే జాబ్ క్రియేషన్స్ కానీ చాలా వేగంగా అయితే మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ దానివల్ల కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, స్కిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్రతి ఒక్కరు హ్యాపీగా మన ఇండియన్ సొసైటీ అనేది, మన ఇండియన్ పీపుల్ అనేవాళ్ళు చాలామంది హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక 7వది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంచెం ఎక్కువగానే ఫోకస్ పెట్టాలి. బికాస్ చాలామందికి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే
కొత్త టెక్నాలజీ కానీ కొత్త స్ట్రక్చర్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో మారబోతున్నాయి. మోడర్న్ సిటీస్ వస్తాయి, ఫాస్టర్ ట్రైన్స్ వస్తాయి, హైవేస్ వస్తాయి, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్లు వస్తాయి. ఇలాంటివి ఎన్నో రావాలి. సో దట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సిటిజన్స్ కానీ అందరూ కూడా కలిసి వర్క్ చేసినట్లయితే ర్యాపిడ్గా ఫాస్ట్గా పని అంతా కూడా కంప్లీట్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అర్బన్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా కన్వీనియంట్గా వాళ్ళ వర్క్స్ని అయితే పీస్ఫుల్గా ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎనిమిది వచ్చేసరికి ఛాలెంజెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మనం ఎంతో పైకి వచ్చాం. దానికి కొన్ని ఛాలెంజెస్ని దాటుకుని మరి పైకి వచ్చాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు 100 ఏళ్ళ సంవత్సరం ఏదైతే స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంలో మనం డెఫినెట్గా సొసైటీలో ఉండే ఇన్ఈక్వాలిటీని కానీ మనం ఫేవరబుల్గా మెరిట్ జాబ్ సీకర్స్కి జాబ్ ఇవ్వకుండా మెరిట్లెస్ పీపుల్కి జాబ్ సీకర్స్కి వాళ్ళకి జాబ్ ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మారాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 100 సంవత్సరాలు అయినా డెఫినెట్గా ఇవి మారకపోతే వేస్ట్. ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఇండిపెండెన్స్ స్వతంత్రం వస్తుంది కాబట్టి మన భారతదేశానికి 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇవన్నీ కూడా పోగొట్టుకోకపోతే చాలా కష్టం. సొసైటీలో ఇన్ఈక్వాలిటీ అనేది పోవాలి. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మెరిట్ బేస్ మీద ఇవ్వాలి. నెక్స్ట్ మోస్ట్ డేంజరస్ క్లైమేట్ డేంజర్స్ అనేవి కూడా మనం ఎలిమినేట్ చేసే విధంగా కొంత ప్రికాషన్ తీసుకునే విధంగా మనం ఎటువంటి తప్పులు చేయకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ని పాడు చేసే విధంగా తయారవుతున్నారు. ఇవన్నీ కూడా మారాలి. సో దట్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఎన్విరాన్మెంట్లో అనేది ఎకో ఫ్రెండ్లీగా మనతో పాటు హ్యాపీగా ఉంటుంది. సో దట్ వరల్డ్ మొత్తం కూడా గ్లోబల్ మొత్తం కూడా మనకి ఎన్విరాన్మెంట్ పరంగా, పొల్యూషన్ పరంగా, నేచర్ పరంగా మనకి ప్లెజెంట్గా అయితే ఉంటుంది. సో దట్ మనం అన్ని విధాలుగా కూడా నేచర్ని ప్లెజర్గా ఫీల్ అవ్వచ్చు. అల్టిమేట్గా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే గుడ్ గవర్నెన్స్ ఉండాలి, స్కిల్డ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడు మన ఇండియా 2047 కన్నా ముందే డెవలప్డ్ కంట్రీగా, పవర్ఫుల్ నేషన్గా, టెక్నాలజీ డ్రైవెన్ నేషన్గా మారుతాం అండ్ ఉంటాం కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లోనే కాదు ఇప్పటి నుంచే కనుక డెఫినెట్గా మనం మార్చగలిగితే నేను చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్ పరంగా, పొల్యూషన్ పరంగా, జనాలు సొసైటీ ఏదైతే ఇన్ఈక్వాలిటీ పరంగా జాబ్ మెరిట్లెస్ పీపుల్కి జాబ్స్ ఇవ్వటం, అది ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా మనం అన్ని విధాలుగా కూడా మారగలిగితే డెఫినెట్గా సొసైటీ అనేది, ఇండియా అనేది మిగతా కంట్రీస్కి ధీటుగా అయితే ఉండబోతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. ఏవైతే పవర్ఫుల్ నేషన్ అవ్వాలన్నా, టెక్నాలజీ డ్రైవెన్ నేషన్గా ఉండాలన్నా, డెవలప్డ్ కంట్రీగా మారాలన్నా మన ఇండియా ఖచ్చితంగా మనం ఫోకస్డ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా మన యంగ్ బ్లడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇండియాని డెవలప్ చేసే విధంగా చేయగలిగితే డెఫినెట్గా మన ఇండియా అనేది సూపర్ గ్లోబల్ పవర్ అయితే అవ్వబోతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మన ఇండియా అనేది 2047లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మార్పులు చేయబోతుంది, ఏ విధంగా ఫ్యూచర్కి ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది, మన ఇండియా అనేది ఒక మోడల్గా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవి మనం చెప్పుకోవడానికి బాగున్నాయి, కానీ నిజంగా జరిగితే కనుక మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా మారతాం. మన ఇండియా అనేది వెస్ట్రన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ మనకు ఖచ్చితంగా మన సత్తా ఏంటో చూపిస్తాం కూడా. ఇండియా అనేది ఒక డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ. డెఫినెట్గా ఇండియా అనేది ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా ఉండబోతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నేను ప్రతి వీడియో కూడా ఎంతో రీసెర్చ్ చేసి కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ మీరు మన ఛానల్కి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సో దట్ మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.